ప్రారంభమైంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 3 స్థానాల్లో కూటమి ఇప్పుడు ముందంజలో ఉంది. మొదటి స్థానం చూసుకున్నట్లయితే రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి గారు మొదటి రౌండ్లో 910 ఓట్ల ఆధిక్యతతో ఆయన కొనసాగుతూ ఉన్నారు. అలాగే మరో 2 స్థానాల్లో కూడా కూటమి ఆధిక్యంలో అయితే కొనసాగుతూ ఉంది. సార్ చూడండి. సో యాక్చువల్గా మనం రిజల్ట్ ఎప్పుడు రావాలి, ఫస్ట్ రిజల్ట్ వచ్చేది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఎన్నికల కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ రిజల్ట్ కొవ్వూరు అండ్ ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏదో చెప్పారు, కొవ్వూరు నర్సాపురం, అవి 2 రావాలి. అంటే అసెంబ్లీకి సంబంధించి కొవ్వూరు రావాలి, అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానానికి వచ్చేసి రాజమండ్రి అలాగే నర్సాపురం, ఈ 2 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అంటే రౌండ్లు ఏ అయితే ఉన్నాయో కౌంటింగ్ ప్రారంభించేటువంటి రౌండ్లు అవి తక్కువగా ఉన్న నేపథ్యంలో అవి ముందు ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటూ తెలియజేశారు. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవంగా ఏంటంటే అసలు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అప్పుడే ఏదైనా గొడవలు అవుతాయేమో అనేది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొంత ఇచ్చినటువంటి డైరెక్షన్, మీరు ఏమైనా చట్టాలని నిబంధనల్ని అనుసరించే వాళ్ళు అయితే అవసరం లేదు ఏజెంట్లుగా అనేటువంటి ఒక మాట మాట్లాడిన క్రమంలో అసలు పోస్టల్ బ్యాలెట్లు సంబంధించి కౌంటింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా అనే దాని మీద చాలా చర్చ జరిగింది గత 2 రోజుల నుంచి. ప్లస్ హింసాత్మకంగా కౌంటింగ్ వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఉంది. బట్ ఇప్పటి వరకు చూస్తే కనుక 8కి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరం మనం చూసుకున్నట్లయితే ఈ అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లే కాదు, అవసరమైతే కాల్చివేతలకు కూడా మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈసీ. సో కాబట్టి కౌంటింగ్ ఇంకోటి ఏదైనా ఒకవేళ గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తే గెట్ అవుట్ ఫ్రమ్ ది కౌంటింగ్ సెంటర్ అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. కుప్పంలో నారా చంద్రబాబు గారు పోస్టల్ బ్యాలెట్లో మొదటి రౌండ్లో 1549 ఓట్ల ఆధిక్యతతో ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. చనిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన వైసీపీ నుంచి రాజమండ్రి రూరల్ నుంచి వెనకబడి ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 4 స్థానాల్లో మొదటి రౌండ్ ఫలితాలు వస్తే 4 స్థానాల్లో కూడా కూటమి ఆధిక్యతతో ఆధిక్యత కనబరుస్తూ ఉంది. అక్కడ భరత్ అయితే కుప్పంలో వెనకబడిపోయి ఉన్నాడు. స్పష్టమైనటువంటి ఆధిక్యం కనబడుతూ ఉంది చంద్రబాబు గారికి. సార్ చంద్రబాబు గారి విషయంలో చూసుకున్నట్లయితే వైనాట్ కుప్పం అనేది వైసీపీ వాళ్ళు ఒక స్లోగన్గా ఆంధ్ర రాష్ట్రంలో వినిపించడానికి భయంకరమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మొదటి రౌండ్లోనే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ చూసి మనం ఆశ్చర్యపోవసలే. మొదటి నుంచి కూడా ఆల్మోస్ట్ అందరూ దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా అన్ని 175 నియోజకవర్గాల్లో మెజార్టీ వస్తుంది. కాకపోతే హైయెస్ట్ మెజార్టీ కుప్పంలో వచ్చి ఉండొచ్చు చంద్రబాబు నాయుడుకి. ఆయన మెజార్టీ కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే వైనాట్ కుప్పమే కదా, వైనాట్ 175 కూడా అన్నారు వాళ్ళు వైసీపీ. అదంతా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చేటువంటి స్లోగన్ కింద మనం తీసుకోవాలి. అది బూస్టప్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఆ వైనాట్ 175 లేదంటే వైనాట్ కుప్పం ఇలాంటివన్నీ చెప్పి కూడా అన్నారు. పైగా ఆల్రెడీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మనం 2019 కన్నా ఎక్కువ గెలుస్తామని చెప్పారు. దేశం మొత్తం 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది అంటూ కూడా ఆయన చెప్పిన. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ క్యాడర్ నిరుత్సాహపడకుండా వాళ్ళని ఉత్సాహపరిచేదానికి ఏ పార్టీ అయినా చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా వైనాట్ పులివెందులు అన్నారు, వైనాట్ 160 అన్నారు. ఇవన్నీ కూడా క్యాడర్ని నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా పనిచేయించడానికి సాధారణంగా ఎన్నికల సందర్భంలో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి యాక్చువల్గా వాళ్ళు ఎలా రిజెక్ట్ చేస్తారు, ఎలా కౌంట్ చేస్తారు అనేది మనం కనుక చూస్తే చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్లోనే వివాదాలు లేకుండా గైడ్లైన్స్ చాలా సీరియస్గా ఇవ్వడం జరిగింది. జనరల్గా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ డిక్లరేషన్ ఫామ్ మీద అభ్యర్థి సంతకంతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. ఆ గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో పాటు సీల్ ఉండాలి, అలాగే ఆయన డిజిగ్నేషన్తో పాటు సంతకం పెట్టాలి అనేది వీళ్ళ డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. కానీ ఇప్పుడేంటి, డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినప్పటికీ కూడా డిక్లరేషన్ ఫామ్ ఇస్తే చాలు, ఇచ్చిన తర్వాత